బీట్రూట్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని చూసారు కదా, బీట్రూట్, క్యారెట్, ఆలు, ఈ పొటాటోస్ని వీటిని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మీల్ మేకర్స్ని చాలా చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం మంచినీళ్ళతోటి మనం చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట, నానబెట్టుకోవాలి మీల్ మేకర్స్ని. నెక్స్ట్ పచ్చి బఠానీలు అండి, చూసారు కదా. అలాగే నెక్స్ట్ పన్నీర్. ఇవ్వండి మనకు కావాల్సింది. ఇప్పుడు ఏం చేశాను అంటే నేను ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని దానిలో ఈ విధంగా ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలాలు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అది తర్వాత నేను చూపిస్తాను. నెక్స్ట్ ముందు ఏం చేయాలంటే బాస్మతి రైస్ని మనం 2.5 కప్స్ తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యం బాస్మతి రైస్ని చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి గరం మసాలాల నుండి. అలాగే ఫస్ట్ మనం ఆయిల్ వేడైన తర్వాత ఏం చేయాలి అంటే మనం దాల్చిన చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, అలాగే యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని ఆయిల్లో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి మనం వాటిని